వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. ప్రశ్న సంఖ్య 92. ఆధునిక భారత చరిత్రకు సంబంధించి ఈ కింద ఇచ్చిన సంఘటనలను అవి జరిగిన క్రమంలో అంటే మొదటి నుంచి చివరి వరకు అమర్చండి. ఐ. బొంబాయి దక్కన్లో మొదటి రెవెన్యూ సెటిల్మెంట్. ఐ. బొంబాయి దక్కన్లో వ్యవసాయ విస్తరణ నెమ్మదిగా జరగడం. మరియు ఐ. ను తెలుసుకోవడం కాదు, వాటి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడం అన్నమాట. సరిగ్గా చెప్పారు. చరిత్ర అంటే కేవలం తేదీలు, పేర్లు కాదు. అది కారణాలు, ఫలితాల గొలుసుకట్టు. ఆ గొలుసును మనం ఇప్పుడు విప్పుదాం. సరే, మనం మొదటి ప్రశ్నతో మొదలుపెడదామా? ప్రశ్న సంఖ్య 92. ఆధునిక భారత చరిత్రకు సంబంధించి ఈ కింద ఇచ్చిన సంఘటనలను అవి జరిగిన క్రమంలో అంటే మొదటి నుంచి చివరి వరకు అమర్చండి. ఐ. బొంబాయి దక్కన్లో మొదటి రెవెన్యూ సెటిల్మెంట్. ఐ. బొంబాయి దక్కన్లో వ్యవసాయ విస్తరణ నెమ్మదిగా జరగడం. మరియు ఐ. దక్కన్ గ్రామాలలో అల్లర్లు. 1 I 2 3 2 2 I 3 3 2 I 3 4 3 2 I. దీనికి సరైన సమాధానం ఎంపిక 2 అంటే ఐ. I. అవును, ఇది బ్రిటిష్ వారి ఆర్థిక విధానాల యొక్క ఒక క్లాసిక్ ఉదాహరణ. ఇదొక 3 అంకముల నాటకం లాంటిది. మొదటి అంకం వ్యవసాయ విస్తరణ అంటే సంఘటన 2. ఓకే. 19వ శతాబ్దం మొదట్లో బ్రిటిష్ వాళ్లు తమ ఆదాయాన్ని పెంచుకోటానికి దక్కన్ ప్రాంతంలో అడవులను, బీడుభూములను సాగులోకి తీసుకురావాలని రైతులను ప్రోత్సహించారు. అంటే మొదట ఆర్థిక పునాదిని వేశారు, భూమిని సిద్ధం చేశారు. మరి రెండో అంకమేంటి? రెండో అంకం అధిక పన్నులు. సంఘటన ఐ అన్నమాట. భూమి సాగులోకి వచ్చాక 1820-30లలో వారు రైత్వారీ విధానం కింద మొదటి రెవెన్యూ సెటిల్మెంటును ప్రవేశపెట్టారు. రైత్వారీ విధానం అంటే మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతు నుండే పన్ను వసూలు చేయడం. వినడానికి బాగానే ఉన్నా ఈ పన్నులు చాలా ఎక్కువగా, కఠినంగా ఉండేవి. అంటే పంట పండినా పండకపోయినా కట్టాల్సిందేనా? ఖచ్చితంగా. ఇక మూడో అంకం అల్లర్లు. అదే సంఘటన 3. ఊహించగలిగాను. పెరిగిన పన్నుల భారం మోయలేక రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేశారు. కాలక్రమేణా ఆ అప్పులు పెరిగిపోయి వారి భూములు కోల్పోయే పరిస్థితి వచ్చింది. దీనితో సహనం కోల్పోయిన రైతులు 1875లో దక్కన్ అల్లర్లకు దిగారు. ఓ. వారి ప్రధాన లక్ష్యం వడ్డీ వ్యాపారులు, వారి అప్పుల పత్రాలు. కాబట్టి విస్తరణ, దోపిడీ, తిరుగుబాటు ఈ నమూనా మనకు బ్రిటిష్ పాలనలో చాలా చోట్ల కనిపిస్తుంది. అంటే దక్కన్లో జరిగిన ఈ సంఘటనల గొలుసుకట్టు బ్రిటిష్ వారి పరిపాలనా విధానంలోని ఒక లోపాన్ని సూచిస్తోందన్నమాట. సరే, ఈ ఆర్థిక విధానాల వల్ల తిరుగుబాట్లొచ్చాయని చూశాం. అసలు భారతదేశంలో బ్రిటిష్ వారి ఆర్థిక ప్రస్థానం ఎక్కడా, ఎలా మొదలైంది? మన తర్వాతి ప్రశ్న దీని గురించే. ప్రశ్న 93. భారతదేశంలో బ్రిటిష్ వారు తమ వాణిజ్యాన్ని ప్రారంభించిన మొదటి ప్రాంతాలలో ఒకటి ఏది? ఎంపికలు: 1 పెషావర్, 2 లాహోర్, 3 సూరత్, 4 అహ్మదాబాద్. దీనికి సరైన సమాధానం ఎంపిక 3 సూరత్. సూరత్. అవును. దీనికి కారణం చాలా తార్కికమైనది. బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చింది సముద్ర మార్గం ద్వారా. అవును. కాబట్టి వారి మొదటి స్థావరాలు సహజంగానే ఓడరేవు పట్టణాలుగా ఉంటాయి. సూరత్ అప్పట్లో పశ్చిమ తీరంలో ఒక అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం. మరి మిగతా ఎంపికలెందుకు కావు? పెషావర్, లాహోర్ కూడా పెద్ద నగరాలే కదా. అవి పెద్ద నగరాలే కాని ఓడరేవులు కావు. పెషావర్ అది వాయువ్య సరిహద్దులో ఒక వ్యూహాత్మక సైనిక కేంద్రం. ఓకే. లాహోర్ పంజాబ్లో ఒక రాజకీయ రాజధాని. అహ్మదాబాదు దేశం లోపలున్న ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రం. కానీ వాణిజ్యం కోసం సముద్రం దాటి వచ్చిన వారికి ఓడరేవు అత్యంత ముఖ్యం. అవును, అది నిజమే. అందుకే ఈస్ట్ ఇండియా కంపెనీ 1613లో తమ మొట్టమొదటి ఫ్యాక్టరీని సూరత్లో స్థాపించింది. అక్కడ నుండే వారు వాణిజ్య సామ్రాజ్యం మొదలైంది. తార్కికంగా ఉంది. దక్కన్ అల్లర్ల గురించి మాట్లాడేటప్పుడు రైత్వారీ విధానం అనే పదం వాడారు. మా శ్రోతలకు ఆ పదం వెలుకున్న ప్రాముఖ్యత తెలియాలి. మన తర్వాతి ప్రశ్న దాని గురించే. ప్రశ్న 94. రైతు, రయాట్ అనే పదం బ్రిటిష్ పాలనలో దేనికి సంబంధించింది? ఎంపికలు: 1 భూమి శిస్తు, 2 పత్రికా స్వేచ్ఛ, 3 న్యాయ వ్యవస్థ, 4 విద్యా వ్యవస్థ. ఇది చాలా సూటి ప్రశ్న. సమాధానం ఎంపిక 1 భూమి శిస్తు. భూమి శిస్తు. అవును. రైతు అంటే రైతు లేదా సాగుదారుడు. బ్రిటిష్ వారికి, ముఖ్యంగా థామస్ మన్రో వంటి అధికారులకు భారతీయ గ్రామాల్లో రైతులే భూమికి అసలైన యజమానులనిపించింది.
ఓ అలాగా. అందుకే జమీందార్ల వంటి మధ్యవర్తులను తొలగించి నేరుగా రైతులతోనే పన్ను ఒప్పందం చేసుకున్నారు. అదే రైతువారీ విధానం. కాబట్టి రైతు అనే పదం వారి భూమి శిస్తు వ్యవస్థకు గుండెకాయలాంటిది. రైతుల తిరుగుబాట్ల నుండి మనం ఇప్పుడు బ్రిటిష్ పాలన చివరి రోజుల్లో జరిగిన మరో ముఖ్యమైన తిరుగుబాటు వైపు వెళదాం. ఇది రైతులు చేసింది కాదు, బ్రిటిష్ వారు ఎంతగానో నమ్మిన వారి సైనికులు చేసింది. ప్రశ్న 95. రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు బ్రిటిష్ ఇండియాలోని ఏ ప్రాంతంలో జరిగింది? ఎంపికలు: 1 బొంబాయి, 2 మద్రాస్, 3 బెంగాల్, 4 కటక్. దీనికి సరైన సమాధానం ఎంపిక 1 బొంబాయి. బొంబాయి. 1946 ఫిబ్రవరిలో జరిగిన ఈ తిరుగుబాటు బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులను కదిలించింది. ఇది బొంబాయిలోని HMIS తల్వార్ అనే నావికా శిక్షణ నౌకలో మొదలైంది. దేశవ్యాప్తంగా 78 నౌకలు, 20,000 మంది నావికులకు వ్యాపించింది. అంటే మద్రాస్, బెంగాళులలో దీని ప్రభావం లేదా? ఉంది, కానీ పరిమితంగా. కరాచీ, కలకత్తా, మద్రాస్ వంటి చోట్ల సానుభూతితో కొన్ని నిరసనలు జరిగాయి. కానీ తిరుగుబాటు యొక్క కేంద్రం, దాని గుండె బొంబాయి. ఓకే. ఈ తిరుగుబాటు బ్రిటిష్ వారికి ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. ఇకపై మేము మిమ్మల్ని పాలించడానికి మా సైన్యంపై ఆధారపడలేము అని. ఇది భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలనే ప్రక్రియను వేగవంతం చేసిందని చాలామంది చరిత్రకారులు నమ్ముతారు. ఆ తిరుగుబాటు స్వాతంత్ర్యానికి ఎంత దగ్గరగా ఉందో చూపించింది. కాని ఆ స్వాతంత్ర్యానికి దారితీసిన మార్గం చాలా సుదీర్ఘమైనది, అందులో ఎన్నో మలుపులు ఉన్నాయి. మన తర్వాటి ప్రశ్న అలాంటి కొన్ని కీలక మలుపుల గురించే. ప్రశ్న 96. ఈ సంఘటనలను సరియైన క్రమంలో అమర్చండి. ఐ. జలియన్ వాలాబాగ్ ఊచకోత. 2. గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఉపసంహరించుకోవటం. 3. చౌరీ చౌరా సంఘటన. 1, 3, 2, 2, 1, 3, 2, 3, 1, 3, 2, 1. దీనికి సరైన క్రమం ఎంపిక 1, 1, 3, 2. ఇది గాంధీజీ నాయకత్వంలోని ఒక కీలక అధ్యాయాన్ని చూపిస్తుంది. సరే. మొదట 1919 ఏప్రిల్ 13న జలియన్వాలా బాగ్ ఊచకోత సంఘటన. ఈ దారుణం దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలను రగిలించింది. దీని ప్రతిస్పందనగా గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఓకే. ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు 1922 ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్లోని చౌరీచౌరాలో నిరసనకారులు ఒక పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టారు. అందులో 22 మంది పోలీసులు సజీవ దహనమయ్యారు. సంఘటన 3. నిజమా? నేనెప్పుడు జలియన్వాలా బాగ్ తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం మొదలైందని చదివాను. కాని చౌరీచౌరా సంఘటన వల్ల అది ఆగిపోయిందని అంత లోతుగా ఆలోచించలేదు. హింస గాంధీజీపై ఎంత తీవ్రమైన ప్రభావం చూపించో దీన్ని బట్టి అర్థమవుతోంది. అవును, ఆ హింస గాంధీజీని తీవ్రంగా కలిచివేసింది. తన ఉద్యమం హింసాత్మకంగా మారడాన్ని ఆయన అంగీకరించలేకపోయారు. అందుకే ఆపేశారా? దేశం ఇంక అహింసా మార్గంలో పోరాడటానికి సిద్ధంగా లేదని భావించి ఉద్యమం ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ వెంటనే దాన్ని ఉపసంహరించుకున్నారు. సంఘటన 2. చాలామంది నాయకులు ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించినా గాంధీజీ తన అహింసా సిద్ధాంతానికే కట్టుబడ్డారు. అంటే క్రమం ఒక దారుణం, దానికి ప్రతిస్పందనగా ఉద్యమం. ఒక హింసాత్మక సంఘటన, దానివల్ల ఉద్యమ ఉపసంహరణ. ఖచ్చితంగా. రాజకీయ ఉద్యమాలు దేశ భవిష్యత్తును మారుస్తుంటే సమాంతరంగా సాంఘిక సంస్కరణలు సమాజపు ఆత్మను మారుస్తున్నాయి. మన తర్వాతి ప్రశ్న ఆ సంస్కరణల కాలక్రమం గురించి. ప్రశ్న 97. 1. బాల్య వివాహాల నిరోధక చట్టం ఆమోదం. 2. జ్యోతిరావు ఫూలే జననం. 3. బ్రహ్మ సమాజం ఏర్పాటు. 1 I-2-3 2-1-3 2-3-1 4 3-1-2. దీనికి సరైన సమాధానం ఎంపిక 3 2-3-1. 2-3-1. అవును, ఇదొక సంస్కరణ ఎలా పుట్టి పెరిగి చట్టంగా మారుతుందో చూపిస్తుంది. మొదట ఒక సంస్కర్త పుడతాడు. 1827లో జ్యోతిరావు ఫూలే జన్మించారు. అదే సంఘటన 2. ఆయన స్త్రీ విద్య, కుల నిర్మూలన కోసం అపారమైన కృషి చేశారు. ఓకే. ఆయన పుట్టిన మరుసటి ఏడాదే 1828లో రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. సంఘటన 3. ఇది సతీ సహగమనం, బాల్య వివాహాలు వంటి దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన ఒక ముఖ్యమైన సంస్థ. అంటే ఒక వ్యక్తి, ఒక సంస్థ, వీరిద్దరి కృషి ఫలితంగా చట్టం వచ్చిందనమాట. సరిగ్గా. ఫూలే, రామ్మోహన్ రాయ్ వంటి సంస్కర్తలు
బ్రహ్మ సమాజం వంటి సంస్థలు సృష్టించిన చైతన్యం, ఒత్తిడి ఫలితంగా దశాబ్దాల తర్వాత 1929లో బాల్య వివాహాల నిరోధక చట్టం అంటే శారదా చట్టం ఆమోదించబడింది. సంఘటన 1. దశాబ్దాలు పట్టింది. అవును, ఒక ఆలోచన విత్తనంగా పడి అదొక ఉద్యమంగా పెరిగి చివరికి చట్టమనే ఫలాన్నివ్వడానికి ఎంత సమయం పడుతుందో ఇది చూపిస్తుంది. అద్భుతమైన విశ్లేషణ. ఇప్పుడు మళ్ళీ మనం స్వాతంత్ర్యానికి ముందున్న చివరి గందరగోళ సంవత్సరాల్లోకి వెళ్దాం. అధికార బదిలీ అంత సులభంగా జరగలేదు. ప్రశ్న 98. 1. కేబినెట్ మిషన్ తన రాజ్యాంగ పథకాన్ని ప్రకటించడం. 2. ముస్లిం లీగ్ ప్రత్యక్ష కార్యాచరణ దినం ప్రకటించడం. 3. ముస్లిం లీగ్ మధ్యంతర ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించడం. 123, 213, 231, 313. దీనికి సరైన క్రమం ఎంపిక 1, 123. ఇది 1946లో కేవలం 6 నెలల వ్యవధిలో జరిగిన నాటకీయ పరిణామాల గొలుసు. మే 1946లో కేబినెట్ మిషన్ భారతదేశ విభజనను నివారించడానికి ఒక ప్రణాళికను ప్రకటించింది. అదే సంఘటన ఐ. సరే, మొదట్లో కాంగ్రెస్, ముస్లిం లీగ్ రెండూ అంగీకరించినట్లు కనిపించినా తర్వాత విభేదాలు వచ్చాయి. ఒక్క నిమిషం, నాకిక్కడ ఒక సందేహం. క్యాబినెట్ మిషన్ను తిరస్కరించి హింసకు పిలుపునిచ్చిన ముస్లిం లీగ్ కేవలం 2 నెలల్లోనే అదే ప్రభుత్వంలో ఎలా చేరింది? ఇది కొంచెం రాజకీయ అవకాశవాదంలా అనిపించడం లేదా? అది చాలా సంక్లిష్టమైన రాజకీయ చదరంగం. మిషన్ విఫలమవ్వడంతో ప్రత్యేక పాకిస్తాన్ కోసం ఒత్తిడి తేవడానికి ముస్లిం లీగ్ ఆగస్టు 16, 1946న ప్రత్యక్ష కార్యాచరణ దినంకు పిలుపునిచ్చింది. అదే సంఘటన 2. ఓహ్, దానివల్ల కలకత్తాలో భయంకరమైన మత ఘర్షణలు జరిగాయి. ఆ తర్వాత వైస్రాయ్ నెహ్రూ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు లీగేం చేసింది? ప్రభుత్వం బయట ఉంటే తమ రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయని గ్రహించిన ముస్లిం లీగ్ వ్యూహాత్మకంగా అక్టోబర్ 1946లో ప్రభుత్వంలో చేరింది. సంఘటన 3. వాళ్ల ఉద్దేశం ప్రభుత్వాన్ని నడపడం కంటే పాకిస్తాన్ డిమాండ్ను బలోపేతం చేసుకోవడమే. అంటే చర్చలు, తర్వాత హింస, ఆ తర్వాత వ్యూహాత్మక భాగస్వామ్యం. అదే క్రమం. మీరు చెప్పింది వింటుంటే ఈ సంఘటనలన్నీ ఒకదానితో ఒకటి ఎంతగా ముడిపడి ఉన్నాయో స్పష్టమవుతోంది. ఇప్పుడు మనం ఇంకా వెనక్కి వెళ్ళి బ్రిటిష్ వారు తమ అధికారాన్ని ఎలా నిర్మించుకున్నారో చూద్దాం. ప్రశ్న 99. ఐ. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ దివానిని పొందడం. ఐ. బెంగాల్లో శాశ్వత పరిష్కారం, పర్మనెంట్ సెటిల్మెంట్. ఐ. భారతదేశం కోసం బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన మొదటి రెగ్యులేటింగ్ చట్టం. 1 I 3 2 2 2 1 3 3 2 3 1 4 3 1 2. దీనికి సరైన క్రమం ఎంపిక 1 3 2. ఇది కంపెనీ ఒక వ్యాపార సంస్థ నుండి ఒక పరిపాలనా శక్తిగా ఎలా మారిందో చూపిస్తుంది. 1774 బక్సర్ యుద్ధంలో గెలిచాక 1765లో మొఘల్ చక్రవర్తి నుండి కంపెనీకి బెంగాల్ దివానీ హక్కులు లభించాయి. అదే సంఘటన ఐ. దివానీ హక్కులంటే ఏమిటి? సులభంగా చెప్పగలరా? దివానీ హక్కులంటే ఒక రకంగా చెప్పాలంటే కంపెనీకి ఆ ప్రాంతం మొత్తం మీద ఒక అపరిమితమైన ఏటీఎం దొరికినట్లే. ఓ వారు ప్రజల నుండి ఎంతైనా పన్నులు వసూలు చేసుకోవచ్చు. మొఘల్ చక్రవర్తికి నామమాత్రంగా కొంత చెల్లిస్తే చాలు. ఈ అపరిమితమైన డబ్బు, అధికారంతో కంపెనీ ఉద్యోగులు విపరీతంగా అవినీతికి పాల్పడ్డారు. దానిని అరికట్టడానికేనా రెగ్యులేటింగ్ చట్టం? ఖచ్చితంగా. ఈ అవినీతిని అరికట్టడానికే బ్రిటిష్ పార్లమెంట్ 1773లో మొదటి రెగ్యులేటింగ్ చట్టాన్ని ఆమోదించింది. అదే సంఘటన 3. ఇది కంపెనీపై పార్లమెంట్ నియంత్రణకు మొదటి అడుగు. ఆ తర్వాత ఈ రెవెన్యూ వ్యవస్థను స్థిరపరచడానికి లార్డ్ కార్న్వాలిస్ 1793లో శాశ్వత పరిష్కారాన్ని ప్రవేశపెట్టాడు. అదే సంఘటన 2. ఈ శాశ్వత పరిష్కారం దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావం చూపింది? అది కంపెనీకి స్థిరమైన ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. కానీ భారత సమాజంపై దాని ప్రభావం చాలా తీవ్రమైనది. ఇది జమీందార్లను భూమికి యజమానులను చేసి వారిని ఒక కొత్త అధికార వర్గంగా మార్చింది. మరి రైతుల పరిస్థితి? పన్నులు కట్టలేని లక్షలాది రైతులు తమ భూములను కోల్పోయారు. ఇది గ్రామీణ భారతదేశంలో కొత్త రకమైన ఆర్థిక అసమానతలకు పునాది వేసింది. బ్రిటిష్ వారి అధికారం పెరుగుతున్న కొద్దీ దానికి వ్యతిరేకంగా జాతీయవాదం కూడా బలపడింది.
మన తర్వాతి ప్రశ్న ఆ జాతీయవాదానికి ప్రతీకగా నిల్చిన ముగ్గురు నాయకుల గురించి. ప్రశ్న 100. లాల్, బాల్, పాల్ అని పిలువబడే త్రయంతో సంబంధం లేని ప్రాంతం ఏది? ఎంపికలు: 1 మహారాష్ట్ర, 2 బెంగాల్, 3 పంజాబ్, 4 మద్రాస్. దీనికి సమాధానం స్పష్టంగా ఎంపిక 4 మద్రాస్. మద్రాస్. అవును, లాల్ బాల్ పాల్ త్రయం భారత జాతీయ కాంగ్రెస్లోని అతివాద వర్గానికి చెందినవారు. లాల్ అంటే పంజాబ్ సింహం లాలా లజ్పత్ రాయ్, బాల్ అంటే మహారాష్ట్రకు చెందిన బాలగంగాధర్ తిలక్, పాల్ అంటే బెంగాల్కు చెందిన బిపిన్ చంద్రపాల్. అంటే ముగ్గురు 3 వేర్వేరు ప్రాంతాలకు చెందినవారన్నమాట. అవును, ఈ ముగ్గురు 3 కీలక ప్రాంతాల నుండి వచ్చి దేశవ్యాప్తంగా ప్రజలను ఉత్తేజపరిచారు. బ్రిటిష్ జర్నలిస్ట్ వాలెంటైన్ చిరోల్ తిలక్ను ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అని పిలిచాడు. భారత అశాంతి పితామహుడు అని. అవును, మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన నాయకులు వేరు, వారు ఈ త్రయంలో భాగం కాదు. అద్భుతం. ఇప్పుడు మనం రైతులు, జాతీయవాదుల నుండి గిరిజనుల వైపు దృష్టి సారిద్దాం. బ్రిటిష్ విధానాలు వారి జీవితాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేశాయి. ప్రశ్న 101. సంతాలులు బెంగాల్లోకి ఏ దశాబ్దంలో రావడం ప్రారంభించారు? ఎంపికలు: 1 1680లు, 2 1710లు, 3 1780లు, 4 1880లు. దీనికి సరైన సమాధానం ఎంపిక 3 1780లు. 1780లు. అవును, దీని వెనుక కూడా ఒక ఆర్థిక కారణముంది. కంపెనీకి బెంగాల్ దివానీ వచ్చిన తర్వాత వారికి పన్నుల రూపంలో ఎక్కువ ఆదాయం కావాలి. అందుకు సాగుభూమిని విస్తరించాలి. అందుకోసం రాజ్మహల్ కొండల ప్రాంతంలోని అడవులను నరికి భూమిని చదును చేయడానికి వారికి మనుషులు కావాలి. ఆ మనుషులే సంతాలులు. ఖచ్చితంగా. అప్పుడే వారు సంతాలులను అక్కడికి ఆహ్వానించారు. అంటే సంతాలులను వారే పిలిపించి వారితోనే అడవులను నరికించారన్నమాట. అవును, 1780ల నుండి సంతాలులు అక్కడికి రావడం మొదలుపెట్టారు. కాని కాలక్రమేణా అదే కంపెనీ, జమీందారులు, వడ్డీ వ్యాపారులు వారిని దోపిడీ చేయడం మొదలుపెట్టారు. దీని ఫలితమే 1855-56లో జరిగిన భీకరమైన సంతాల్ తిరుగుబాటు. ఓ, అంటే 1780లు వారి ఆగమనానికి, 1850లు వారి తిరుగుబాటుకు గుర్తు అనమాట. సరిగ్గా. ఇప్పుడు ఒక భౌగోళిక ప్రశ్న, కానీ ఇది కూడా చరిత్రలోని ఒక కీలక ఘట్టానికి సంబంధించింది. ప్రశ్న 102. ఆర్కాట్ అనే బ్రిటిష్ భూభాగం భారతదేశంలోని ఏ ప్రాంతంలో ఉంది? ఎంపికలు: 1 ఉత్తరం, 2 దక్షిణం, 3 పశ్చిమం, 4 తూర్పు. సమాధానం స్పష్టంగా ఎంపిక 2 దక్షిణం. దక్షిణం. ఆర్కాట్ అనేది కర్ణాటక నవాబుల రాజధాని. ఇది ప్రస్తుత తమిళనాడులో ఉంది. 18వ శతాబ్దంలో భారతదేశంలో ఆధిపత్యం కోసం బ్రిటిష్ వారికి, ఫ్రెంచ్ వారికి మధ్య జరిగిన కర్ణాటక యుద్ధాలలో ఆర్కాట్ ఒక ముఖ్యమైన యుద్ధక్షేత్రం. రాబర్ట్ క్లైవ్ పేరు విన్నాను. అవును, రాబర్ట్ క్లైవ్ ఆర్కాట్ను ముట్టడించడం బ్రిటిష్ వారి సైనిక చరిత్రలో ఒక కీలక విజయం. సరే, మరో కాలక్రమానుసార పజిల్కు సిద్ధం కండి. ప్రశ్న 103. సంతాల్ తిరుగుబాటు. బొంబాయి దక్కన్లో మొదటి రెవెన్యూ సెటిల్మెంట్. బెంగాల్లో శాశ్వత పరిష్కారం అమలులోకి రావటం. 1 ఐఐఐ, 2 ఐఐఐ, 3 ఐఐఐ, 4 ఐఐఐ. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయముంది. ఓ, ఏంటది? ముందుగా మనం సరైన తేదీలను పరిశీలిద్దాం. బెంగాల్లో శాశ్వత పరిష్కారం వచ్చింది 1793లో. బొంబాయి దక్కన్ సెటిల్మెంట్ సుమారుగా 1820లలో జరిగింది. సంథాల్ తిరుగుబాటు 1855-56లో జరిగింది. అంటే క్రమం ఐఐఐ అవ్వాలి. ఖచ్చితంగా. కానీ ఆ క్రమం ఎంపికలలో లేదు. లేదు. మనకు అందించిన మూలంలో సరైన సమాధానం ఎంపిక 4 ఐఐఐ అని ఉంది. ఇది స్పష్టంగా తప్పు. అవును కదా. 1855లో జరిగిన సంతాల్ తిరుగుబాటు 1820లలో జరిగిన బొంబాయి సెటిల్మెంట్ కంటే ముందు రాలేదు. ఇది బహుశా మూలంలోనే ఒక ముద్రణ దోషం. అంటే సోర్స్ మెటీరియల్లోనే పొరపాటుందన్నమాట. ఇది మంచి పరిశీలన. వాస్తవాలను ఎప్పుడూ గుడ్డిగా నమ్మకుండా సరిచూసుకోవాలనడానికి ఇది మంచి ఉదాహరణ. సరే, ఇక శాసనోల్లంఘన ఉద్యమం వైపు వెళ్దాం. ప్రశ్న 104.
శాసనోల్లంఘన ఉద్యమం తిరిగి ప్రారంభం. ఐ రెండవ రౌండ్ టేబుల్ సమావేశం. ఐ గాంధీజీ ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడం. 1 1 2 2 3 3 4 దీనికి సరైన సమాధానం ఎంపిక 4. ఐ ఐ ఐ ఐ ఐ ఐ అవును, ఇది ఒక వ్యూహాత్మక క్రమాన్ని చూపిస్తుంది. మొదట మార్చి 1930లో దండియాత్రతో గాంధీజీ ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించాడు. సంఘటన ఐ. ఇది శాసనోల్లంఘన ఉద్యమానికి ఒక శక్తివంతమైన ప్రారంభం. ఆ తర్వాత చర్చలు. అవును, ఈ ఉద్యమ తీవ్రతకు స్పందించిన బ్రిటిష్ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. దాని ఫలితమే 1931లో జరిగిన లండన్లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశం సంఘటన 2. దీనికి గాంధీజీ హాజరయ్యారు. కానీ ఆ సమావేశం విఫలమైంది కదా. అవును, ఆ చర్చలు విఫలమవ్వడంతో గాంధీజీ నిరాశతో భారతదేశానికి తిరిగివచ్చి జనవరి 1932లో శాసనోల్లంఘన ఉద్యమాన్ని తిరిగి ప్రారంభించారు. అదే సంఘటన ఐ. అంటే ఉద్యమ ప్రారంభం, విఫలమైన చర్చలు, ఉద్యమ పునఃప్రారంభం. అదే సరైన క్రమం. చాలా స్పష్టంగా ఉంది. ఇక ఈ రోజుకు మన చివరి ప్రశ్న. ఇది బ్రిటిష్ వారి సైనిక విజయాలను, వారి సాంఘిక సంస్కరణలను కలుపుతుంది. ప్రశ్న 105. ఐ ప్లాసీ యుద్ధం. ఐ సతీ సహగమనాన్ని నిషేధించడం. ఐ బక్సర్ యుద్ధం. 1 I-3-2, 2 2I-3, 3 2-3-1, 4 3-2-1. దీనికి సరైన సమాధానం ఎంపిక 1 I-3-2. I-3-2. ఇది బ్రిటిష్ వారు తమ అధికారాన్ని ఎలా సుస్థిరం చేసుకున్నారో, ఆ తరువాత వారి పాత్ర ఎలా మారిందో చెబుతుంది. ప్లాసీ యుద్ధం 1757లో జరిగింది. సంఘటన 1. ఇది భారతదేశంలో బ్రిటిష్ రాజకీయ అధికారానికి పునాది వేసింది. కానీ బక్సర్ యుద్ధం ఇంకా ముఖ్యమైనది అంటారు కదా. అవును, ఆ అధికారాన్ని నిజంగా సుస్థిరం చేసింది 1764లో జరిగిన బక్సర్ యుద్ధం. సంఘటన 3. ఈ 2 యుద్ధాల తర్వాత కంపెనీ బెంగాల్లో తిరుగులేని శక్తిగా మారింది. మరి సతీ సహగమన నిషేధం చాలా కాలం తర్వాతొచ్చింది గదా. అవును, చాలా కాలం తర్వాత. సతీ సహగమనాన్ని విలియం బెంటింగ్ 1829లో నిషేధించాడు. సంఘటన 2. అంటే బ్రిటిష్ వారు తమ సైనిక, రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకున్న దాదాపు 60-70 సంవత్సరాల తర్వాతే సాంఘిక సంస్కరణల వైపు దృష్టి పెట్టారు. అంటే మొదట అధికారం, ఆ తర్వాతే సంస్కరణ. అదే. కాబట్టి క్రమం: ప్లాసీ యుద్ధం, బక్సర్ యుద్ధం, చాలా కాలం తర్వాత సతీ నిషేధం.